హలో గైస్! ఈ వీడియోలో మనమైతే వాల్యూమ్ 6 నెక్స్ట్ పార్ట్ గురించయితే మాట్లాడుకుందాము. ఇందులో ఫస్ట్ చాప్టర్ పేరేంటంటే 'ప్రీషియస్ థింగ్' అనమాట. ఫస్ట్ ప్యానెల్‌లో మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడు ఆర్మర్ మొత్తం తీసేసి ఓ దిబ్బ మీద కూర్చొనుంటాడు. కట్ చేస్తే మనకి లాస్ట్ చాప్టర్‌లో చూసుకున్నట్టు గ్రిఫిత్ ఒక పార్టీకెళ్తాడు గదా! ఆ పార్టీని చూపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ప్యానెల్‌లో గ్రిఫిత్ ఇంకా ప్రిన్సెస్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అదే గట్స్ కింద నుంచి చూస్తాడు గదా! ఆ ఫౌంటైన్‌ని. అక్కడుంటారనమాట వాళ్ళు. చలో లెట్స్ కంటిన్యూ. అక్కడ ప్రిన్సెస్ ఏమంటదంటే, నాకు కొంచెం అలసటగా ఉంది అనేసి చెప్పిద్ది ప్రిన్సెస్. అప్పుడు గ్రిఫిత్ గాడు వాడి కోట్‌ని తీసి ఇదిగో ఇక్కడికొచ్చి కూర్చోండి అనేసి అంటాడు. అక్కడ కూర్చొని థాంక్ యూ అనేసి చెప్పిద్ది తను గ్రిఫిత్‌కి. ఇదంతా కింద నుంచి గట్స్ చూస్తా ఉంటాడనమాట. వాడలా చూసి పైకెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ వెనకాల నుంచి కాస్కా వచ్చి ఆగు అనేసి వాడి భుజం పట్టుకుంటదనమాట. "నువ్వు ఇలానే పైకెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇలా ఎళ్తే అది గ్రిఫిత్‌కి ఎంబారస్మెంట్" అనేసి వాడిని ఆపిద్దనమాట. "ఒకవేళ నువ్వు గ్రిఫిత్ ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళిద్దరి మాటలు అయిపోయే వరకు ఆగు" అనేసి చెప్పిద్ది తను. అలా చెప్పి వాడి పాకెట్‌లో ఉన్న కత్తి తీసుకుంటది. తీసుకొని తన షర్ట్‌ని చింపేసుకుంటదనమాట. చింపుకొని వాడికో దెబ్బ తాకుతది గదా! యారోది అక్కడ కట్టిద్ది. గట్స్ గాడు ఏమనడనమాట. అలా సైలెంట్‌గా చూస్తా ఉంటాడు కాస్కాని. ఈ గ్యాప్‌లో మనకి విలన్ చూపిస్తారు మళ్ళీ. అక్కడ గ్రిఫిత్ ఇట్లా అంటాడనమాట. "అసలు హోస్టే లేకపోతే పార్టీ పర్లేదంటారా" అనేసి. తనేమో "ఆ! ఏం గాదులే వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటారులే" అనేసి అంటది. అలా చెప్పిన తర్వాత "అయినా నాకు ఈ పార్టీస్ అంటే అసలు నచ్చదు. ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటది నాకు" అనేసి అంటది ఆ ప్రిన్సెస్. ఇంకా నిజానికి ఈ పార్టీ అనేది మా ఫాదర్ అరేంజ్ చేసినారు. అసలు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం జరిగే వార్‌లో అలసిపోయిన వీళ్ళందరికీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇద్దామని చెప్పేసి ఈ పార్టీనైతే అరేంజ్ చేశారు. కానీ నన్నడిగితే ఇలాంటి పార్టీస్‌ని అరేంజ్ చేయడం కన్నా, ఆ వార్‌ని ఎండ్ చేసేస్తే అయిపోయిద్ది గదా! అనేసి అంటది ఆ ప్రిన్సెస్. అలా చెప్పి ఆహ్ ఎందుకు మగవాళ్ళు ఇట్లా వార్స్‌ని ఎంజాయ్ చేస్తారు అనేసి క్వెషన్ అడిగిద్దనమాట. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇలా అంటాడు. "మీరు ఇదే క్వెషన్‌ని నన్ను హంటింగ్ గ్రౌండ్స్‌లో కూడా అడిగారు గదా!" అనేసి. "మీరు చెప్పింది కరెక్టే. నిజానికి ఆహ్, మెన్ అందరూ అలానే ఉంటారు. వాళ్ళు చాలా బ్రూటల్‌గా ఉంటారు. కానీ పొరపాటు పడకండి. ఆ బ్రుటాలిటీ అనేది వాళ్ళ దగ్గరున్న ఒక ప్రీషియస్ థింగ్‌ని కాపాడుకోవడం కోసం మాత్రమే" అనేసి చెప్తాడు. అండ్ ఇది కూడా నిజమే. ఈ ఇదేదైతే ఉందో ఇదొక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది అనేసి చెప్తాడు. అప్పుడు ప్రిన్సెస్ అడిగిద్ది. ప్రీషియస్ థింగా? ప్రీషియస్ అంటే ఎలాంటిది? వాళ్ళ ఫ్యామిలీ ఆర్ వాళ్ళ వైఫ్ లాంటి విషయమా ఏమైనా అనేసి అడిగిద్ది తను. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా అంటాడు. "ఆ! అవునవును. అలాంటివి కూడా కొన్నున్నాయి" అనేసి చెప్పి ఇలా చెప్తాడనమాట. కానీ ఒక మ్యాన్‌కి మీరు చెప్పిన 2 విషయాలు కాకుండా, వాటికన్నా ముందు తనొక ప్రీషియస్ థింగ్‌నయితే చేజిక్కించుకోవాలి అనేసి చెప్తాడు. అప్పుడు ప్రిన్సెస్ అడుగుతది. ఇంకొక ప్రీషియస్ థింగ్ ఏంటి అనేసి అడుగుతది. అప్పుడు వీడు చెప్తాడనమాట. ఆ ప్రీషియస్ థింగ్ అనేది వేరే వాళ్ళ కోసమో లేదా వేరే వాళ్ళ హ్మ్, విషయం గాదది. అది వీడి కోసం మాత్రమే వీడు అకాంప్లిష్ చేసుకోవాల్సిన విషయం అది. అదే ఒక డ్రీమ్ అనేసి చెప్తాడు. అప్పుడు ప్రిన్సెస్ అడుగుతది డ్రీమా అనేసి. కింద వీళ్ళు వింటా ఉంటారనమాట గట్స్ ఇంకా కాస్కా. కట్ చేస్తే గ్రిఫిత్ గాడు ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తా ఉంటాడనమాట. కొంచెం మంది వరల్డ్ డామినేషన్‌కి కలలు కంటా ఉంటారు. అండ్ కొంచెం మంది వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఒక స్వార్డ్‌కి అంకితం చేస్తారు. అండ్ కొంచెం మందికి వాళ్ళ డ్రీమ్‌ని వెతుక్కోవడానికి వాళ్ళ జీవిత కాలం కూడా సరిపోదు. అంతేకాదు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి ఎలాంటివంటే కొన్ని వేల చిన్న చిన్న డ్రీమ్స్‌ని ఎత్తుకెళ్ళిపోతాయనేసి చెప్తాడనమాట. లైక్ ఒక స్టార్మ్ లాగా ఈడ్చుకెళ్ళిపోతాయనేసి చెప్తాడు. అండ్ ఒక మనిషి యొక్క సోషల్ స్టేటస్ గానీ, లేదా వాడి బ్యాక్‌గ్రౌండ్ గానీ సంబంధం లేకుండా ఒక మనిషికి ఒక డ్రీమ్ అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ వాడు ఆ డ్రీమ్ వల్ల హర్ట్ అయినా, లేదా వాడు చంపబడినా ఆర్ ఎల్స్ ఆ డ్రీమ్ వల్ల వాడు అబాండన్ అయిపోయినా గూడా, వాడి లైక్ హార్ట్ లోపల ఎప్పటికీ ఆ డ్రీమ్ అనేది అలానే ఉండిపోతుంది. ప్రాబబ్లీ వాడు చనిపోయే వరకు గూడా ఆ డ్రీమ్‌ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాడు అనేసి చెప్తాడనమాట. ఒక మనిషి అనేవాడు
తన లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా అలాంటి ఒక దాన్ని తప్పకుండా చూడాలి అనేసి చెప్తాడు. అండ్ తన లైఫ్‌ని ఒక మార్టరీలాగా స్పెండ్ చేయాలి అని చెప్తాడు. అంటే ఒక సోల్జర్స్ మార్చ్ చేస్తారు గదా! అలా అనమాట. అండ్ ఆ మార్టరీని డ్రీమ్ అనే ఒక గాడ్‌కి డెడికేట్ చేయాలి అనేసి చెప్తాడు. ఇదంతా కొంచెం ఫిలాసాఫికల్‌గా ఉంటుంది. ట్రాన్స్‌లేషన్‌లో ఏమన్నా ఎర్రర్ ఉంటే ఒకసారి చదువుకోండి. ఐ మీన్ మీకంత ఇంట్రెస్ట్ అయితే. కింద నుంచి ఇదంతా గట్స్‌గా చూస్తా ఉంటాడనమాట. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాడు. జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇలా చెప్తాడు వాడు. అల్టిమేట్‌గా మనం పుట్టి ఊరికేనే మన లైఫ్‌ని బతికేసి ఎటువంటి రీజన్ లేకుండా చచ్చిపోవడం అనేది అటువంటి లైఫ్ స్టైల్‌ని నేనెప్పటికీ ఫాలో అవ్వలేను అనేసి చెప్తాడు గ్రిఫిత్. ఈ మాటలు విని లైక్ గట్స్ దానికి ఒక స్పార్క్ వస్తదనమాట వాడి కళ్ళల్లో. అండ్ కిందున్న ప్రిన్సెస్ గూడా షాక్ అయితది. ఇది చూసి గ్రిఫిత్ గాడు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని లైక్ బోర్ కొట్టేలా చేశానేమో అనేసి సారీ చెప్తాడు వాడు. అప్పుడు తిను నో, నో, నో అనేసి అంటది. ఇదే ఫస్ట్ టైము నేనొక మ్యాన్‌తో ఎప్పుడు ఇలాంటి టాపిక్ గురించి మాట్లాడలేదు అనేసి ఆ ప్రిన్సెస్ అంటదనమాట. లార్డ్ గ్రిఫిత్ మీరెంతో గొప్పవారు అనేసి చెప్పిద్ది ఆ ప్రిన్సెస్. నేను మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు మీరేదో ఒక అరిస్టోక్రాట్ యొక్క కొడుకేమో అనుకున్నాను. మీరు చూడ్డానికి చాలా మ్యాగ్నిఫిసెంట్‌గా ఉన్నారు అనేసి అంటదనమాట. కానీ నేనెప్పుడైతే మీరు ఒక కామన్ బార్న్ అని విన్నానో నాకసలు నమ్మశక్యంగా అనిపించలేదు. మీరు క్యాసిల్‌లో ఉండే నోబెల్స్ కన్నా చాలా ఒక నోబెల్ పర్సన్‌లా కనిపించారు నాకు అనేసి చెప్పిద్ది. ఇంకొకటి మీరు నాకు హంట్‌లో విజిల్ చేయడం నేర్పించారు కదా! అప్పుడెంతో చాలా సింపుల్ ఇంకా కేర్ ఫ్రీ పర్సన్‌లాగా అనిపించినారు. అదేదో ఫారెస్ట్‌లో అండ్ రివర్స్‌లో చిన్న పిల్లలు ఆడుకుంటారు గదా! అలా అనిపించింది నాకు అనేసి అంటది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మీరెలాంటి విషయాలు చెప్తున్నారంటే, ఒక ఫిలాసఫర్ మాట్లాడే మాటల్లాగా అనిపిస్తుంది నాకు అనేసి చెప్పిద్దనమాట. మీరొక వండరస్ పర్సన్ అనేసి డిస్క్రైబ్ చేస్తది గ్రిఫిత్‌ని. మీ యొక్క ఈ చార్మ్ వల్లనే మీ ఫ్రెండ్స్ అందరూ అట్రాక్ట్ అయ్యి మీతో వస్తున్నారేమో అనేసి ప్రిన్సెస్ అంటదనమాట. అప్పుడు గ్రిఫిత్ గాడు, అవును వాళ్ళెంతో ఎక్సలెంట్ ట్రూప్స్ అనేసి చెప్తాడు. మేమందరం కలిసి ఎన్నో లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నాము అనేసి చెప్తాడు. వాళ్ళందరూ నాకెంతో వాల్యుయబుల్ కామ్రేడ్స్ అనేసి అంటాడు. వాళ్ళందరూ నా డ్రీమ్ కోసం ఎంతో డివోషన్‌ని చూపిస్తారు అనేసి చెప్తాడనమాట వాడు. కానీ నాకు ఒక ఫ్రెండ్ అనేవాడు చాలా డిఫరెంట్. అది ఒక వేరే కాన్సెప్ట్ అనేసి చెప్తాడు. ఎవరైతే వేరే వాళ్ళ డ్రీమ్ మీద పడి డిపెండ్ అయ్యి ఉండరో, ఎవరైతే వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా తన ఓన్ రీజన్‌తో బ్రతుకుతాడో అండ్ ఎవరైనా ఆ వ్యక్తి యొక్క డ్రీమ్‌ని కూల్చేయడానికి ప్రయత్నిస్తే, తన బాడీ అండ్ సోల్‌తో ఆ వ్యక్తిని అపోజ్ చేయగలగాలి. ఈవెన్ ఇఫ్ ఆ వ్యక్తిని నేనైనా కావచ్చు. నేను ఎవరిని నా ఫ్రెండ్ అని అనుకుంటానంటే, నాతో సమానమైన వాడిని మాత్రమే అనేసి చెప్తాడు. నాతో సమానమైన వాడిని మాత్రమే నేను నా ఫ్రెండ్‌గా భావిస్తాను అనేసి చెప్తాడనమాట. ఈ మాటలు విని గట్స్ గాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి టోటల్‌గా. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి స్పాట్‌లైట్‌లు కనిపిస్తాయి. గట్స్ ఇంకా గ్రిఫిత్‌వి. ఈ మాటలు విని ప్రిన్సెస్ ఆహ్, సచ్ అమేజింగ్ కాన్ఫిడెన్స్ అనేసి అనుకుంటది. తర్వాత గ్రిఫిత్ గాడు ఫౌంటైన్ మీదకి దూకుతాడనమాట. నేను ఇలాగే ఇంతవరకు అచీవ్ చేసినయన్నీ సాధించాను అనేసి చెప్తాడు వాడు. నాకు తినడానికి ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ కూడా లేని రోజులున్నాయి అనేసి చెప్తాడు. కానీ ఇప్పుడు నేను ఈ రాజ్యం మొత్తానికి యువరాణి అయినా మీతో ఇట్లా మాట్లాడగలుగుతున్నా అనేసి చెప్తాడనమాట. అలా వాడు ఫ్లర్ట్ చేయడానికి దగ్గరకొస్తా ఉంటాడు. ఇదంతా చూసి కాస్క మొహం తిప్పుకుంటది. కట్ చేస్తే ప్రిన్సెస్ అడుగుతది, "ఇంతకి నీ డ్రీమ్ ఏంటి?" అనేసి. గ్యాప్‌లో ఎనకాల నుంచి ఒక మెయిడొచ్చి యువర్ హైనెస్ అనేసి గట్టిగా అరుస్తదనమాట. ఒక దారుణం జరిగింది అనేసి అరుస్తది తను. మీ అంకుల్ జూలియస్ చనిపోయాడు అనేసి చెప్పిద్ది తను. తిను షాక్ అయిపోతదింకా. ఏమంటున్నావు నువ్వు అనేసి అడిగిద్ది. అప్పుడు తను చెప్పిద్దనమాట. ఒక అసాసినేషన్ జరిగింది. ఎవరో ఆయన మేనర్ లోపలికెళ్ళిపోయి ఇలా చేశారు అనేసి చెప్పిద్ది తను. అండ్ ఆయన కొడుకు కూడా చనిపోయారు అనేసి చెప్పిద్ది.
అదే అడానిస్ ఉంటాడు కదా వాడు. ఇప్పుడు క్యాసిల్ మొత్తంలో హంగామా జరుగుతుంది అనేసి అంటది. ఇదంతా విని గ్రిఫిత్ గాడు ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడనమాట. కాస్క ఈ మాటలనేవి విని ఒక క్వెషన్ ఏస్తాడనమాట హే అనేసి వాడిని గట్స్‌ని. కానీ గట్స్ గాడు వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట అట్లా. దాంతో ప్రీషియస్ థింగ్ అనే చాప్టర్ ఎండ్ అయిపోతుంది. చలో నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ది పాస్చర్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఈ చాప్టర్‌లో మనకి మిడ్‌ల్యాండ్ యొక్క ఫ్లాగ్‌ని చూపిస్తారనమాట. చలో నెక్స్ట్ పేజ్‌కైతే వెళ్ళిపోదాము. ఈ పేజ్‌లో అయితే చాలామంది సోల్జర్స్ ఫోర్ట్ ముందు క్యాంపింగ్ చేయడం చూపిస్తారనమాట. లైక్ వాళ్ళు మార్చింగ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఫోర్ట్ లోపల నుంచి కొంచెంమంది మెయిట్స్ ఉంటారు కదా! వాళ్ళు మాట్లాడుకుంటారనమాట ఇట్లా. చాలామంది ఉన్నారు అక్కడ కనిపిస్తుంది నీకు అనేసి అనుకుంటారు వాళ్ళు. ఈ క్యాంపెయిన్ వల్ల నాకు తెలిసి వార్ ఎండ్ అయిపోయే అవకాశం ఉంది అనేసి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒకవేళ అదే నిజమైతే నువ్వేం కంగారు పడకు. మన మిడ్‌ల్యాండ్‌కి ఒక గార్డియన్ ఏంజెల్ ఉన్నాడు అనేసి అనుకుంటారు వాళ్ళు. అలా అనుకునే గ్యాప్‌లో గ్రిఫిత్ గాడు వస్తాడనమాట. అరే! తలుచుకోగానే వచ్చాడే అనేసి అనుకుంటారు ఆళ్ళు. ఇట్లా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఫ్రాక్స్ ఇట్లా లేపుతారాళ్ళు. కట్ చేస్తే మీరప్పుడే బయలుదేరారా అనేసి ఒకడు అడుగుతాడు. గ్రిఫిత్ గాడు మినిస్టర్ ఫాస్ అనేది అంటాడు. అప్పుడు ఫాస్ గాడు ఇట్లా చెప్తాడనమాట. నేను విన్న దాని ప్రకారము బ్యాండ్ ఆఫ్ ది హాక్ అనేది క్యాంపెయిన్ యొక్క వాన్‌గార్డ్ కదా అనేసి అంటాడు. జనరల్ జూలియస్ చనిపోయారు కాబట్టి ఇప్పుడు మిడ్‌ల్యాండ్‌కి మీరు తప్ప వేరే గార్డియన్ డైటీయే లేరు. మీకు చాలా మంచి ఫార్చ్యూన్ ఉంది అనేసి అంటాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు నవ్వి గార్డియన్ డైటీయా మీరు కొంచెం అతిగా చెప్తున్నారు. ఏదో ఒకటి లెండి. మీ హంబుల్ సర్వెంట్ తన పవర్‌లో ఎంతైతే ఉందో అంత మీకోసం చేస్తాడు అనేసి అంటాడు. ఏదైనా కానివ్వండి ఈ అసాసినేషన్స్ వల్ల నాకొక భయం పట్టుకుంది అనేసి అంటాడాడు. అయినా కూడా ఇట్లాంటి క్లిష్ట సమయాల్లో ఒక హ్యూమన్ హార్ట్‌ని ఈవిల్ స్పిరిట్స్ మానిప్యులేట్ చేస్తాయి. ఎంతైనా గూడా ఒక 13 ఇయర్స్ చిన్న పిల్లోడిని అసలంత క్రూయల్‌గా ఎలా చంపాడు? ఇది తప్పకుండా ఒక డీమన్ చేసిన పనే అనేసి అంటాడాడు. అప్పుడు వీడేమో కాదు అదొక డీమన్ చేసిన పని గాదు. ఇదంతా చేసింది ఒక మనిషి అనేసి అంటాడు. అప్పుడే ఫాస్ గాడు అంటాడనమాట. అవును చెప్పడం మర్చిపోయాను. ఈ అసాసినేషన్స్ గురించి నేనొక చిన్న రూమర్ విన్నా అనేసి అంటాడు. అప్పుడు ఇట్లా చెప్తాడు ఈ ఫాస్ గాడు. ఇంతకీ హ్మ్, ప్రిన్సెస్ చార్లెట్ ఆటమ్ హంట్‌లో ఉన్నప్పుడు ఒక యారో గుచ్చుకుంది గదా! అది ఆవిడ అసాసినేషన్ అటెంప్ట్ గాదు. అది మీ అసాసినేషన్ అటెంప్టే అనేసి చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు షాక్ ఇంకా. ఏంటి నా మీదనా అనేసి అంటాడు వాడు. అసలు అది ఇంపాసిబుల్. నేను జస్ట్ ఒక నైట్ కమాండర్‌ని అనేసి అంటాడు. అప్పుడు ఫాస్ గాడు ఇట్లా అంటాడనమాట. మిమ్మల్ని మీరు ఎంతో తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకండి మీరు. మీరు లీడ్ చేసే బ్యాండ్ ఆఫ్ ది హాక్స్ అనేది చాలా పెద్ద ప్రోక్లెయిమ్డ్ గ్రూప్ అనేసి అంటాడు. ఇంతకీ నేను విన్న రూమర్ ప్రకారం అయితే అసాసినేషన్ జరిగింది ఏదో ఒక చిన్న చితకా స్పై వల్ల కాదు. మన కోర్ట్‌లో ఉన్న ఒక వ్యక్తి యొక్క సబార్డినేటే అనేసి చెప్తాడు. గ్రిఫిత్ గాడేమో మీరు చెప్పేది ఎంతో వింతగా ఉందనేసి అంటాడు. అప్పుడు ఫాస్ గాడు ఇట్లా అంటాడనమాట. మీరు మన కోర్ట్‌ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి మన కోర్ట్‌లో ఇలాంటి ఈవిల్ యాక్టివిటీస్ జరిగాయి. ఎవరు వాళ్ళు వాళ్ళ పవర్‌ని అలా ఉంచుకోవడం కోసం ఇలాంటివి చేస్తా ఉంటారు అనేసి అంటాడనమాట. ఐ మీన్ ఆ మీనింగ్ వచ్చేటట్టు. అండ్ ఇలా అంటాడనమాట. ఇంకా వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఒక వ్యక్తిని క్యాసిల్ బయట చంపామా, లోపల చంపామా అన్నది మాత్రమే డిఫరెన్స్ అనేసి అంటాడు. లైక్ గ్రిఫిత్ సోల్జర్స్‌ని బయట చంపేస్తా ఉంటాడు కదా! వార్‌లో. అప్పుడు ఇది విని గ్రిఫిత్ గాడు నవ్వుతాడనమాట. మీరు చాలా ఇంట్రెస్టింగ్ థియరీ చెప్పారు అనేసి. నేను మాత్రం క్యాసిల్ బయటే ఉంటా ఎక్కువ అనేసి అంటాడు గ్రిఫిత్. అలా చెప్పేసి ఎక్స్‌క్యూజ్ మీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈడు మినిస్టర్ ఆఫ్ ఫాస్ గాడు ఇట్లా అనుకుంటాడు. నేను మాస్టర్ అడానిస్ పేరు ఎత్తినప్పుడు కనీసం వాడు ఐబ్రోని కూడా కదిలించలేదు అనేసి అనుకుంటాడు. కొంపదీసి నేను కాలిక్యులేట్ చేసిందంతా తప్పు కాదు కదా అనేసి అనుకుంటాడు. ఇదంతా ఒక కోయిన్సిడెన్స్ అయ్యే అవకాశం అయితే లేదు అనేసి అనుకుంటాడు. ఈ జూలియస్ ఇంకా ఆయన కొడుకుని అసాసినేట్ చేసేదంతా నాకు తెలిసి గ్రిఫిత్ చేపించిన పనే. నాకు తెలిసి సమ్‌హౌ ఆటమ్ హంట్‌లో ఆ ఇన్సిడెంట్‌ని జూలియసే చేపించాడని గ్రిఫిత్‌కి తెలిసిపోయి ఉంటుంది అనేసి అనుకుంటాడు. తర్వాత కొంపదీసి నా గురించి కూడా తెలిసిపోయిందా అనేసి అనుకుంటాడు. లేదు లేదులే
అంత సీన్ లేదు. నేనెప్పుడూ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వలేదు గదా! ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అటువంటి వాటికి అసలు ఎవిడెన్సే లేదు. ఎంతైనా వాడొక విచిత్రమైన వ్యక్తి అనేసి గ్రిఫిన్‌ని తిట్టుకుంటాడు. ఏదైతే అదయిందిలే. ఈ పెద్ద క్యాంపెయిన్ తర్వాత మన రాజ్యంలో పీస్ అనేది వచ్చేస్తుంది అనేసి అనుకుంటాడు. తర్వాత ఇలానే ఈ గ్రిఫిత్ యొక్క పాపులారిటీ పెరిగితే క్యాసిల్‌లో ఉన్న చాలా మందికి వీడి మీద జెలసీ పెరుగుతుంది. అండ్ నేను వాడి మీద వీళ్ళని ఉసిగొల్పుతా అనేది చెప్తాడు. చెప్పిన తర్వాత ఉన్న ఒక్క మంచి హీరో గూడా చచ్చిపోబోతున్నాడు అనేసి అనుకుంటాడు. అనుకోని నడుచుకుంటూ పోతాడు. సడెన్‌గా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. చూస్తే గ్రిఫిత్ గాడు గూడా ఇట్లా వెనక్కి లుక్ ఇస్తాడు. ఇదెంతో సీరియస్ లుక్ ఇస్తాడనమాట ఈసారి. లైక్ అదేదో వీడికి మొత్తం తెలిసిపోయింది అన్న లుక్ ఇస్తాడు. ఈ ఫాస్ట్ ఇంగా తడబడతాడు మొత్తం. అనేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా గ్రిఫిత్ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఈడికి ఇంక మొత్తం చెమటలొచ్చేస్తూనే ఉంటాయి. కట్ చేస్తే మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కా అలా గ్రిఫిత్ దగ్గరికి నడుచుకుంటూ వస్తదనమాట. గ్రిఫిత్ అనేసి పిలవబోతది. గ్యాప్‌లో వెనకాల నుంచి ప్రిన్సెస్ వచ్చి లార్డ్ గ్రిఫిత్ అనేసి పిలుస్తదనమాట. వీడు వెనక్కి తిరిగి ప్రిన్సెస్ చార్లెట్ అంటాడు. తనొచ్చేసి "మీరప్పుడే బయలుదేరుతున్నారా?" అనేసి అడుగుతది. వీడేమో "అవును. నేను వెళ్ళబోతున్నా" అనేసి అంటాడు. తను తన జేబులో నుంచి ఒకటి తీసిస్తదనమాట. ఇది మీరు తీసుకోండి అనేసి ఇస్తది. అదేంట్రా అంటే ఒక బొమ్మలాగా ఉంటదనమాట. సోల్జర్ బొమ్మ లాంటిది. ఇదేంటి అనేసి చూస్తాడు గ్రిఫిత్. అప్పుడు తను చెప్పిద్దిట్లా, ఈ నెక్లెస్‌ని ఒక లార్డ్ స్టోన్‌తో తయారు చేసినారు అనేసి. అంటే అదొక మ్యాగ్నెట్ అనమాట. ఇది అంత వాల్యుబుల్ అయిన ఐటెమ్ గాదు. కానీ ఇది మన ఫార్మర్ క్వీన్ అదే మా మదర్‌ది అనేసి చెప్పిద్ది తను. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా అంటాడు. అదేంటి అంత ఇంపార్టెంట్ అయిన దాన్ని నాకెందుకు ఇస్తున్నారు అనేసి అంటాడు. ఈ లోడ్ స్టోన్ వల్ల మ్యాన్ హాఫ్, వుమెన్ హాఫ్ అనేవి ఈచ్ అదర్‌కి అట్రాక్ట్ అవుతాయి అనేసి చెప్పిద్ది. అండ్ ఎవరైతే ఈ రెండిటిని వేసుకుంటారో డెస్టినీ అనేది వాళ్ళిద్దరిని కలుపుతుంది అనేసి చెప్పిద్ది తను. ఒకవేళ మీరు ఈ మ్యాన్ స్టోన్‌ని వేసుకుంటే తప్పకుండా ఈ వుమెన్ స్టోన్ వల్ల మీరు సేఫ్‌గా ఇంటికొచ్చేస్తారు అనేసి తను చెప్పిద్దనమాట. సో, ప్లీజ్ దీన్ని యాక్సెప్ట్ చేయండి అనేసి అడిగిద్ది. ఈడేమో నో అనేసి అంటాడు. ఇంత ఇంపార్టెంట్ అయిన దాన్ని నేను నా దగ్గర ఉంచుకునే ప్రసక్తే లేదు అనేసి అంటాడు గ్రిఫిత్. అప్పుడు ప్రిన్సెస్ కొంచెం కంగారు పడిద్దనమాట. అప్పుడు గ్రిఫిత్ ఏమంటాడంటే అందుకని నేనేం చేస్తా అంటే క్యాంపెయిన్ నుంచి తిరిగి రాంగానే నేను దీన్ని మీకు ఇచ్చేస్తాను ప్రామిస్ అనేసి అంటాడు. అప్పుడు తను నవ్విద్ది. అప్పుడు ప్రిన్సెస్ ఇట్లా అంటదనమాట. నేనెప్పుడు గూడా ఒక బ్యాటిల్‌కి వెళ్ళేటప్పుడు ఇంత బాధపడలేదు అనేసి అంటది తను. తర్వాత దయచేసి మీరు సేఫ్‌గా ఉండండి లార్డ్ గ్రిఫిత్ అనేసి అంటది. గ్రిఫిత్ గాడు వెనకాల లుక్ ఇచ్చుకుంటాడు. అక్కడ కాస్కా ఉంటదనమాట. వాడు అలా నడుచుకుంటూ కిందకొచ్చేసేటప్పుడు హే! అక్కడున్న నైట్ అనేసి పిలుస్తది పైనున్న ప్రిన్సెస్. కాస్కా ఏమో చెప్పండి యువర్ హైనెస్ అనేసి అంటది. ప్రిన్సెస్ ఇట్లా అడుగుతది. దయచేసి లార్డ్ గ్రిఫిత్‌ని కాపాడు అనేసి అంటది. అప్పుడు తినేమో ఆహ్, నా ప్రాణాన్ని అడ్డు వేసి కాపాడుతాను అనేసి చెప్పిద్దనమాట. గ్రిఫిత్ కాస్కా దగ్గరకొచ్చి చలో పోదాం ఇంకా అనేసి తీసుకుపోతాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే వెనకాల నుంచి షార్లెట్ అనేసి ఒక అమ్మాయి వస్తదనమాట. తిను మదర్ అనేసి వెనకాల తిరుగుతది. ఎవర్రా తిను అంటే క్వీన్ అనమాట. క్వీన్ ఇట్లా అడిగిద్ది. "అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు షార్లెట్? నువ్వు ఏం చేస్తున్నావు?" అనేసి అడిగిద్ది. అప్పుడు షార్లెట్ ఇట్లా అంటదనమాట. "ఏమంటున్నారు మీరు?" అనేసి. అప్పుడు క్వీన్ ఇట్లా అంటది. "నువ్వింత ఇగ్నోరెంట్‌గా బిహేవ్ చేయకు. అసలు అలా ఎలా గిఫ్ట్స్ ఇవ్వగలవు? అది కూడా అలాంటి ఒక వ్యక్తికి" అనేసి అంటది. అప్పుడు షార్లెట్ ఇట్లా అంటదనమాట. "అది నా ఇష్టము. నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు" అనేసి. అప్పుడు క్వీన్ ఏమో "అసలు అది అన్‌యాక్సెప్టబుల్. నువ్వు రాయల్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌వి. అయినా కూడా జస్ట్ ఒక నార్మల్ బర్త్ యొక్క ఒక మనిషికి నువ్వు ఎట్లా అట్లా ఒక గిఫ్ట్‌ని ఇవ్వగలవు? గిఫ్ట్‌ని ఇవ్వడమే కాదు, కనీసం నువ్వు వానితో మాట్లాడడానికి కూడా చాలా హెసిటేట్ అవ్వాలి" అనేసి అంటది. తినేమో "కానీ మమ్మీ" అనేసి ఏదో అంటది. అప్పుడు తనేమో "ఇంకేం మాట్లాడకు. నువ్విప్పుడు 16 ఇయర్స్ అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు. నువ్వు మిడ్‌ల్యాండ్ యొక్క ప్రిన్సెస్‌వి అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో" అనేసి అంటది. ఇంగ తిను కానీ అనేసి అంటది. అలా అనేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతదనమాట.
క్వీన్ అట్లా పిలుస్తది షార్లెట్ అనేసి. ఇంకా తనేం చేయలేక అట్లనే నుంచొనుంటది. కట్ చేస్తే మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారనమాట. వాడు మూవ్ ఔట్ అనేసి గట్టిగా అరుస్తాడు. క్యాసిల్‌లో ఉన్నోళ్ళందరిని పిలుస్తారు బయటకి. దాంతో వాళ్ళు మార్చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ మార్చ్‌లో మనకి గట్స్ గాడిని కూడా చూపిస్తారు. గట్స్ గాడు గ్రిఫిత్‌ని చూసి ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాడనమాట. లైక్ గుర్తు తెచ్చుకుంటాడు. వాడిలా అంటాడు గదా! ఎవరైతే నా ఈక్వల్ ఉంటారో వాళ్ళు మాత్రమే నా ఫ్రెండ్స్‌గా కన్సిడర్ చేస్తా నేను అనేసి అంటాడు గదా! అదంతా గుర్తు తెచ్చుకుంటాడు వాడు. అలా గుర్తు తెచ్చుకొని హెల్మెట్ ఏసుకుంటాడు. దీంతో 'డిపార్చర్ ఫర్ ద ఫ్రంట్' అనేది ఎండ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ చాప్టర్ బ్యాటిల్. ఈ చాప్టర్‌లో మనకి దూరంగా ఒక ఆర్మీని చూపిస్తారనమాట. ఈ చాప్టర్ పేరు ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ అంటే బ్యాటిల్ ఎంగేజ్‌మెంట్. ఇందులో అందరూ సోల్జర్స్ ఉంటారనమాట. అటు సైడ్ అపోజిషన్ సైడ్ సోల్జర్స్ ఉంటారు. ఇటు సైడ్ ఏమో గ్రిఫిత్ వాళ్ళు వాళ్ళ బ్యాండ్ మొత్తం ఉంటదనమాట. కట్ చేస్తే మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కాకి ఎందుకో కడుపు నొప్పొస్తున్న టైప్‌లో వస్తది. తనిట్లా పట్టుకుంటది. అరే! ఏంటి ఈ టైంలో అనేసి అనుకుంటది తను. అప్పుడు ఎనకాల నుంచి జుడేయా చూసి ఏమైంది? ఏమన్నా వాట్స్ రాంగ్ అనేసి అడుగుతాడు. నువ్వు చూడ్డానికేంటి అలా ఉన్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు తినేమో ఏం లేదు, ఏం లేదు అనేసి హెల్మెట్ పెట్టుకుంటది. చలో చేద్దాం పదా అనేసి మార్చింగ్‌కి రెడీ అవుతారు వాళ్ళు. గ్రిఫిత్ గాడు ఇంకా చార్జ్ అనేసి గట్టిగా అరుస్తాడు. ఈళ్ళు దెబ్బకి ఫార్మేషన్‌లోకి వచ్చేస్తారు అందరూ. వచ్చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మొత్తం సోల్జర్స్ అటాక్ చేయడం కనిపిస్తది మనకీడ. కట్ చేస్తే మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కా ఒక పెద్ద లడ్డుగంతో ఫైట్ చేస్తా ఉంటది. తన బాడీ మొత్తం షివర్ అయితా ఉంటదనమాట. అయినా గూడా ఎనిమీని పొడిచేస్తది. ఆడు కింద పడిపోతాడు దెబ్బకి. కట్ చేస్తే ఎనకాల నుంచి ఇంకా పెద్దోడొస్తాడు ఫుల్లు. వీడి హార్ట్సే డబుల్ సైజ్ ఉంటది. ఆడొచ్చి ఇట్లా అంటాడనమాట. సో, నువ్వే గదా అమ్మాయివి. థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ గల బ్యాండ్ ఆఫ్ హాక్‌ని ఆర్డర్ చేసే ఏకైక అమ్మాయివి నువ్వే గదా అనేసి అంటాడాడు. అసలొక అమ్మాయి నైట్‌గా ఉండడం ఏంటి? అసలా విషయం వింటేనే నాకు తిన్నది అరగట్లే అనేసి చెప్తాడు. అసలు వుమెన్ అనేవాళ్ళు మెన్ కన్నా చాలా ఇన్ఫీరియర్‌గా ఉంటారు. వాళ్ళకసలు బలమే ఉండదు. అసలు అట్లాంటి వాళ్ళు ఒక బ్యాటిల్‌లో ఎలా ఉపయోగపడతారు అనేసి అంటాడు. లేదు ఇలా కాకూడదు. నాకు తెలిసి నువ్వు కేవలం ఒక నైట్ టైమ్ ప్లే థింగ్ లాగా పనికొస్తావు మీ ఫెలో సోల్జర్స్‌కి అనేసి అంటాడు. కాస్కాకి ఇంగ కోపమొస్తదనమాట. ఏంటది అనేసి అడిగిద్ది. నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటది. నాకు తెలిసి నువ్వు ఈ ర్యాంక్‌ని కూడా ఇలానే అచీవ్ చేసావేమో. రాత్రిపూట మీ కమాండర్ గ్రిఫిత్ బెడ్‌రూమ్‌లో దూరి అచీవ్ చేసావు గదా! అనేసి లైక్ ఎక్కిరిస్తాడనమాట. దెబ్బకి ఇంకా కాస్కాకి ఫుల్ కోపమొస్తది. కోపమొచ్చి యూ బాస్టర్డ్ అనేసి కత్తెత్తి ఇట్లా ఫైట్ చేయడానికి దగ్గరకొస్తదనమాట. కానీ అప్పటికే కాస్కాకి అదో టైప్‌లో యూ నో వీక్‌గా ఉంటది తను. ఈడు కొట్టేస్తాడు దెబ్బకి. ట్రైడెంట్ ఉంటది వాడి చేతిలో. కాస్కా ఇంగ గుర్రం కింద పడిపోతది. ఈ సీన్‌లో మనకు కనిపిస్తదనమాట. ఆ లడ్డుగాని గుర్రం అనేది లైక్ యూ నో చాలా పెద్దగుంటది. అండ్ ఆబ్వియస్ గుర్రాల్లో చాలా బ్రీడ్స్ ఉంటాయి గదా! ఒకసారి రీసెర్చ్ చేయండి దాని గురించి కూడా. ఓకే. లెట్స్ కంటిన్యూ. కాస్కా ఇంకా దెబ్బకి కింద పడతది. ఇంగా కింద నుంచి స్లోగా వెనక్కెళ్తా ఉంటదనమాట. తను లోపలే ఇట్లా అనుకుంటది. అరే! వీడు చాలా స్ట్రాంగున్నాడే అనేసి అనుకుంటది. ఈడింగ ట్రైడెంట్ పైకి పెట్టి తిప్పుతా ఇట్లా చెప్తాడు. ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనేది చాలా సేక్రెడ్ గ్రౌండ్. ఇది కేవలం మెన్‌కి మాత్రమే సంబంధించిందనేసి అంటాడు. అడాన్ అనే నేను ఈ బ్లూ వేల్ అల్ట్రా హెవీ ఆర్మర్డ్ ఫియర్స్ అసల్ట్ అనలేషన్ నైట్ కార్ప్ యొక్క లీడర్‌గా నీకొక లెసన్ టీచ్ చేయబోతున్నాను. మా మెన్ యొక్క సేక్రెడ్ గ్రౌండ్ మీద అడుగు పెట్టినందుకు అనేసి చెప్పి ఇంగ ట్రైడెంట్‌తో పొడవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంగ కాస్కా దాన్ని డిఫెండ్ చేసుకుంటా ఉంటది. అండ్ ఇట్లా లోపల అనుకుంటది. అబ్బా! నా వల్ల కాట్లేదు. ఇంకా నాలో ఎటువంటి స్ట్రెంత్ లేదు అనేసి అనుకుంటా ఉంటది. దూరం నుంచి సోల్జర్స్ దగ్గరకొస్తారనమాట. అరే! కమాండర్ కాస్కా అనేసి దగ్గరకొస్తా ఉంటారు. ఈ కాస్కా ఏమో అరే! మూర్ఖులారా మీరు దగ్గర రాకండి అనేసి అరుస్తది. ఈ లడ్డుగాడు ఎనక్కి తిరిగి ఒకటే స్లైస్ ఇంగ. తలకాయలు, చేతులు లేసిపోతాయి ఈళ్ళందరివి. అట్లా కట్ చేసేసి అసలు మీరొక వుమెన్ కింద పని చేస్తున్నారు అంటేనే మీరు వీక్‌లింగ్స్ అనేసి అంటాడు. కాస్కాకి ఇంగ ఫుల్ కోపమొస్తది. కానీ తనేం చేయలేకపోతదనమాట. వీడు మెల్లగా ముందుకొస్తూ ఇంగ నీకు పరిగెట్టడానికి ప్లేస్ అయిపోయింది గదా! అనేసి నవ్వుతాడాడు. నిన్ను నువ్వు ఒక మ్యాన్ లాగా అనుకుంటున్నావు. కానీ నువ్వు చాలా అందగత్తె అనేసి అంటాడు. సరే అయితే నేను నీకొక ఆఫర్ ఇస్తున్నాను. ఒకవేళ
"నువ్వు నాతో ఒక ప్రిజనర్ లాగా ఈ ప్లేస్ నుంచి వచ్చేస్తాను అంటే నిన్ను సజీవంగా తీసుకెళ్తా" అనేసి అంటాడు. కానీ ప్రిజనర్ అంటే దాని అర్థం ఏంటంటే, "నువ్వు నా చేతుల్లో ఉంటావు" అనేసి అంటాడనమాట. కాస్కా కోపమొస్తది. కోపమొచ్చి వాడిని తిట్టిద్దనమాట. లైక్ "గో టు హెల్ డాగ్" అనేసి తిట్టిద్ది. ఇంక వాడికి సరే అయితే చావు అనేసి ఇట్లా లేపుతాడు. దాంతో వీళ్ళందరూ షాక్ ఇంగ. గట్టిగా అరుస్తారింగ. బిగ్ సిస్ అనేసి గట్టిగా అరుస్తారు. కాస్కా కూడా అయిపోయిందిరా అనేసి ఇలా కళ్ళు గట్టిగా మూసుకుంటది. కట్ చేస్తే అక్కడ గట్స్ గాడు వస్తాడనమాట. ఇంగ హీరో ఎంట్రీ ఉంటది. వేరే లెవెల్ ఉంటది. ఆడు షాట్ పెట్టి అడ్డు పెడతాడు గుర్రం మీద. ఇట్లా అంటాడనమాట. "నువ్వేంటి ఇలా ఉన్నావు" అనేసి అడుగుతాడు కాస్కాని. "ఇది నీలాగా లేదే, నువ్వు ఇలా బిహేవ్ చేయవు" అనేసి అంటాడు. కాస్కా ఇట్లా లేచి గట్స్ అనేసి అంటది. ఈ సోల్జర్స్ అందరూ రైడర్స్ కెప్టెన్ గట్స్ వచ్చాడు అనేసి అనుకుంటారు వాళ్ళు. తర్వాత గట్స్ గాడు ఇంకా కంటిన్యూ చేస్తాడు ఫైట్ చేయడము. ఈ లడ్డు గాడు షాక్ ఇంకా. ఓడియమ్మ ఎవడురా ఈడు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే ఈ ప్యానెల్‌లో మనకిట్లా చూపిస్తారనమాట. గట్స్ గాడు లోపల అనుకుంటాడు. కమాన్ వచ్చి నాతో ఫైట్ చెయి అనేసి అంటాడు ఆడు. ఇంకా లోపల ఇట్లా అనుకుంటాడు. ఎవరైనా పర్లేదు, ఆహ్, ఈ నా బ్రెయిన్‌లో అసలు ఎటువంటి విషయాలు, ఎటువంటి ఆలోచనలు లేనంత వరకు నాకు స్వార్డ్‌ని స్వింగ్ చేయాలనే ఉంది అనేసి అంటాడు ఆడు. లైక్ వాడికి అన్నీ గుర్తుకొస్తా ఉంటాయి కదా! గ్రిఫిత్ వాడు చెప్పిన మాటలు ఎక్సెట్రా, ఎక్సెట్రా. దీంతో కట్ అనమాట ఈ చాప్టర్ ఎంగేజ్‌మెంట్. నెక్స్ట్ చాప్టర్ పేరు కాస్కా. ఈ చాప్టరు చాలా ఎమోషనల్‌గా చాలా సింబాలిక్‌గా ఉంటది. జాగ్రత్త వినండి ఈ చాప్టర్. కాస్కా 1 ఇంకా కాస్కా 2 ఉంటాయి. చలో లెట్స్ కంటిన్యూ కాస్కా చాప్టర్ 1. ఈ చాప్టర్‌లో మనకి మళ్ళీ అక్కడి నుంచే చూపిస్తారనమాట. కాస్కా వెనకాల నుంచొని ఉంటది. గట్స్ ఇంకా లడ్డుగాడు ఫైట్ చేస్తా ఉంటారనమాట. కాస్కాని గట్స్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. ఈ లడ్డుగాడికి ఇంక ఫుల్ కోపమొస్తది. "ఎంత ధైర్యంరా నీకు? నేను అటాక్ చేస్తే దాన్ని ఆపుతావా?" అనేసి ఏదో పెద్ద టెక్నిక్ పేరు చెప్తాడనమాట. ఈ టెక్నిక్‌ని మా ఫ్యామిలీలో 140 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు. ఏదేదో చెప్తాడు. చెప్పి ఇట్లా అటాక్ చేద్దాం అనేసి ముందుకొస్తాడు ఆడు. కానీ గట్స్ గాడు ఒకటే స్వింగ్. దెబ్బకి వాడి ట్రైడెంట్ అనేది స్లాష్ అయిపోతది మొత్తం. స్లాష్ అయిపోయి ఆడి హెల్మెట్ కూడా పగిలిపోతది ఒకటేసారికి. అండ్ ఆడు గుర్రం నుంచి కింద పడిపోతాడనమాట. విచిత్రం ఏంటంటే ఈ జఫా గాడు ఇంకా బతికే ఉంటాడు. ఆడేదో మళ్ళీ గా అనేసి అంటాడు. కానీ గట్స్ గాడు గ్యాప్ ఇవ్వడు. మళ్ళీ ఇట్లా ఇంకొక స్లైస్ చేస్తాడనమాట స్వార్డ్‌తో. ఈసారి హెల్మెట్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతది. ఈ లడ్డు గాడు ఇంక ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా ఈడు గట్స్ ఏడిపిస్తాడు. "గాంజా, సెంపు ఏందది ఏదో చెప్పావే" అనేసి అంటాడు. ఎనకాల సోల్జర్స్ అందరూ "అరే! సూపర్, సూపర్" అనేసి అంటారనమాట. అప్పుడు గట్స్ ఇట్లా అడుగుతాడు కాస్కాని. "అదేంటి నువ్వు ఇలా ఉన్నావు? జనరల్‌గా ఇలా ఉండవే, ఏంటి నీతో ఏమన్నా వాట్స్ రాంగ్" అనేసి అడుగుతాడు. "నువ్వు చాలా దారుణంగా ఫైట్ చేస్తున్నావు. ఇలానే ఫైట్ చేస్తే నువ్వు చచ్చిపోతావు" అనేసి అంటాడు. కాస్కా ఏం మాట్లాడకుండా మెల్లగా కళ్ళు తిరిగి పడిపోతదనమాట. గట్స్ ఆడు ఏమైంది అనేసి ఇట్లా పట్టుకుందామని ట్రై చేస్తాడు. కానీ ఈ లడ్డుగాడు లేస్తాడు మళ్ళీ. జేబులో నుంచి క్రాస్ బో తీసి ఫసక్కని షూట్ చేస్తాడు. ఇంకా అది ఎళ్లి సీదా యూ నో గట్స్ గాడికి గుచ్చుకోబోతది. ఆ దెబ్బకి లైక్ వీడు అప్పటికే కాస్కాని చేత్తో పట్టుకుంటాడు. కానీ ఇద్దరు ఇంకా పడిపోతారనమాట ఆ మొమెంటంలో. ఈ సోల్జర్స్ అందరు దగ్గరకొచ్చి "కెప్టెన్ గట్స్" అని గట్టిగా అరుస్తారు. కానీ ఇంక చేసేదేం లేదు. వాళ్ళు అట్లా ఫాట్ అనేసి కింద రివర్ ఫ్లో అయితా ఉంటది. దాంట్లో పడిపోతారు ఆళ్ళు. పైనుంచి జూడే ఇట్లా అనుకుంటాడు గట్స్ ఇంకా కాస్కా అనేసి. కట్ చేసి ఇంకా అక్కడ బ్యాటిల్ అయితనే ఉంటది. కింద మనకి మళ్ళీ రివర్‌ని చూపిస్తారనమాట. అక్కడ గట్స్ లైక్ ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఇట్లా పైకొచ్చేస్తాడు రివర్ పైకి. పైకొచ్చేసి ఇట్లా అనుకుంటాడు. అసలొక ఆర్మర్‌తో స్విమ్ చేయడమా? ఇట్లాంటి పని నేను ఇంకోసారి చేయను అనేసి అనుకుంటాడు. తర్వాత హెల్మెట్ బయటకి తీస్తాడనమాట. తీసి కాస్కా అసలు బ్రీత్ చేస్తుందా లేదా అనేసి వింటాడు దగ్గరకొచ్చి. తను బ్రీత్ చేయకపోయేసరికి లైక్ సీపీఆర్ ఇస్తాడనమాట. అప్పుడు కాస్కా నోట్లో నుంచి వాటర్ కక్కిద్ది. తర్వాత తను బ్రీత్ చేయడం స్టార్ట్ చేస్తది. వీడేమో లైక్ వీడి కడుపులో ఒకటి గుచ్చుకుంటది కదా! యారో దాన్ని పీక్కోవడానికి ట్రై చేస్తాడు. గట్టిగా పీకేస్తాడు దాన్ని. పీకి ఇసిరేస్తాడు. ఇసిరేసిన తర్వాత ఇట్లా అనుకుంటాడు. ఆ సచ్చినోడు ఆ వేల్ బాస్టర్డ్ ఇంకోసారి దొరికాడనుకో ఆడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా అనేసి ఏదో తిడతాడు. తర్వాత అంత పైనుంచి దూకిన తర్వాత కూడా మనం బతికుండడం అనేది చాలా లక్కీ అనేసి అనుకుంటాడు. అసలే నమ్మశక్యంగా లేదు అనేసి అనుకుంటాడు. అసలు ఆ కొండను చూస్తుంటే మనం పైకెళ్ళేటట్టుగా లేదే అనేసి అనుకుంటాడు. అసలు మనం పైకెలా ఎక్కాలి అని ఆలోచిస్తాడు వాడు. తర్వాత కాస్కాని చూస్తే తను ఫుల్ ఇంకా షేక్ అయితా ఉంటదనమాట. ఇటు చెయ్యి ఇట్లా పెడితే అరే! చాలా హై ఫీవర్ ఉందేంటి అనేసి అనుకుంటాడు.
ప్రాబబ్లీ దీనివల్లనే తను కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనేసి అనుకుంటాడు. ఇలానే వర్షంలో ఉంటే ఇంకా దారుణంగా తయారయ్యిద్ది సిట్యుయేషన్ అనేసి అటు ఇటు దిక్కులు చూస్తే వాడికొక కేవ్ లాంటిది కనిపిస్తదనమాట. దాంతో సీన్ కట్ అయిపోతది. నెక్స్ట్ మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడు గట్స్ ఇంకా కాస్కానా అనేసి క్వెషన్ ఏస్తాడు. అప్పుడు ఈ సోల్జర్స్ ఇట్లా చెప్తారు. అవును వాళ్ళు ఆ క్లిఫ్ నుంచి కింద పడిపోయినారు అనేసి. కానీ దాని కింద ఒక రివర్ ఉంది అనేసి అంటాడు. అప్పుడు జూడియా గాడు ఇట్లా అంటాడనమాట. కానీ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇది లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు. అప్పుడు పక్కనోడేమో ఇట్లా అంటాడు. కానీ ఆ హైట్ నుంచి వాళ్ళు కింద పడ్డారంటే అనేసి డౌట్‌గా అంటాడు. ఈ వేరే సోల్జర్స్ ఏమో ఇట్లా అంటారు చెప్తారనమాట. అండ్ గట్స్‌కైతే ఒక దెబ్బ గూడా తాకింది. ప్లస్ కాస్కా అయితే కొంచెం సంథింగ్ కాస్కాతో అయితే రాంగ్ ఉంది అనేసి అంటారు. ఒకవేళ మనం ఒక సెర్చ్ పార్టీని పంపిస్తే తొందరగా పంపియాలి అనేసి అంటారు వాళ్ళు. మీకు మేము చెప్పేది అర్థమవుతుందా గ్రిఫిత్ అనేది అంటాడు. ఒక యుద్ధంలో ఎనిమీని కాంక్వర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది కాదు అనేసి మనము ఎంతో వాల్యుబుల్ అయిన ట్రూప్స్‌ని కేవలం ఒక చిన్న గ్రూప్ కమాండర్ బతికున్నాడా, చనిపోయాడా అని కన్ఫర్మ్ చేయడానికి వెళ్ళడం అనేది చాలా ఔట్‌రేజెస్ అనేసి చెప్తాడు. అండ్ ఆ కమాండరు తన సొంత ఇన్వాల్వ్‌మెంట్‌తో ఆ బ్యాటిల్‌లో లైక్ పర్సనల్‌గా ఫైట్ చేశాడు అనేసి చెప్తాడనమాట. అండ్ అంతేకాదు పాండోస్ హాక్‌లో అందరికీ తెలుసు ఆ ఫీమేల్ కెప్టెన్ ఇంకా రైడర్స్ కెప్టెన్ మంచి ఫ్రెండ్స్ కాదు అనేసి. అలా అనేసి ఆళ్ళు నవ్వుకుంటారు. గ్రిఫిత్ ఆడేం రెస్పాన్స్ ఇవ్వడనమాట. కట్ చేస్తే మనకి ఇక్కడ గట్స్‌ని మళ్ళీ కాస్కాని చూపిస్తారు. కాస్కాని అట్లా పడుకోబెట్టేసి వాడి దెబ్బకి ఇట్లా కట్టుకుంటా ఉంటాడనమాట. కాస్కాకి ఫుల్ చలేస్తా ఉంటది. వీడు కూడా అబ్బా! ఇప్పుడేం జేయాలి అనేసి అనుకుంటాడు. ఎవరైనా ఎనిమీ మనల్ని ఇక్కడ చూసాడంటే లైక్ ఒకవేళ నిప్పు అంటిస్తే కనిపించేస్తది గదా! పొగ వల్ల అనేసి అనుకుంటాడాడు. తర్వాత కానీ నేను కాస్కానైతే ఇక్కడ వదిలేసి వెళ్ళలేను అనేసి కూడా అనుకుంటాడు. తర్వాత కాస్కాని ఒక వియర్డ్ లుక్ ఇచ్చి చూస్తాడనమాట. అబ్బా! నా వల్ల కావట్లేదు అనేసి, అసలు వేరే మార్గమే లేదు అనేసి ఆహ్, కాస్కా షర్ట్‌ని ఇప్పేస్తాడనమాట. పర్లేదులే ఇదేమి ఫస్ట్ టైమ్ కాదు కదా అనేసి అనుకుంటాడు. లైక్ ఆబ్వియస్ వాడికి దెబ్బ తగిలినప్పుడు కూడా వీనితో పాటు పడుకుంటాడు కదా! వాట్ ఎ పెయిన్ అనేసి తిట్టుకుంటా ఉంటాడు వీడు. అయినా తినసలు ఏం ఆలోచిస్తుంది? ఇందుకేనేమో అసలు వుమెన్‌కి బుద్ధనేదే ఉండదు. ఇంత హై ఫీవర్‌తో ఏం ఆలోచించి బ్యాటిల్‌కొచ్చింది అనేసి తిట్టుకుంటాడు. అలా స్లోగా ప్యాంట్ ఇప్పుతా ఉంటాడు వాడు. అప్పుడు వాడికి బ్లడ్ కనిపిస్తదనమాట. అరే! ఏంటిది బ్లడ్డా? కొంపదీసి ఆ జఫా గాడు నిన్ను వూండ్ చేయలేదు గదా! అనేసి అంటాడు. లైక్ కట్ చేయలేదు గదా! అనేసి అంటాడు. వీడట్లా కిందకి చూస్తే బ్లడ్ ఉంటదక్కడ మొత్తము. అప్పుడు వీడు చూసి ఇట్లా అనుకుంటాడు. అచ్చా! ఓకే. ఇది అదా అనేసి అనుకుంటాడు. అప్పుడు కాస్కాని ఇట్లా చేయబెట్టి చూస్తాడనమాట. ఒక వుమెన్‌గా ఉండడం చాలా కష్టమేమో అనేసి అనుకుంటాడు వాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. ఈ సీన్ అసలు యూ నో చాలా ఎక్సలెంట్ మాంగా ప్యానెల్. నాకు చాలా ఇష్టం ఈ మాంగా ప్యానెల్. ఆడు కాస్కాని ఇట్లా ఒళ్ళో పట్టుకొని హగ్ చేసుకొని కూర్చొని ఉంటాడు. ఆ ట్రీ లోపల. లైక్ దాంతో కొంచెం వార్మ్‌త్ ఇవ్వచ్చు అనేసి. దాంతో కాస్కా 1 అనేది ఎండ్ అయిపోతుంది. కాస్కా 2కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో అయితే కాస్కా చిన్న పిల్లనమాట. కాస్కా ముందు గ్రిఫిత్ ఉంటాడు. "నువ్వు నాతో వస్తావా? రావా? అన్నది నీ డెసిషన్. అండ్ నీకు ఫైట్ చేయడం ఆల్రెడీ వచ్చు కదా!" అనేసి అంటాడు. బట్ అనేసి కాస్కా అనుకుంటా ఉంటది. దాంతో కట్ అనమాట సీను. చలో నెక్స్ట్ ప్యానెల్ ఏంట్రా అంటే అదే బట్టు అనేసి కలగంటా ఉంటది కాస్కా. కట్ చేస్తే తను కళ్ళు తెరిస్తే అక్కడ గట్స్ గాడు ఉంటాడు. యో అనేసి అంటాడు ఈడు గట్స్. తిని మీద మొత్తం ఆకులు కప్పేసి ఉంచుతాడు గట్స్ గాడు. తిని మెల్లగా ఇట్లా కళ్ళు తెరుస్తది. అప్పుడు కాస్కా ఇట్లా అడిగిద్ది మనం ఎక్కడున్నాము అనేసి. అప్పుడు ఈడు చెప్తాడు ఆహ్, రివర్ పక్కనున్న ఒక కేవ్‌లో ఉన్నాము అనేసి. మనం అంత పైనుంచి పడినా గూడా రివర్ మనల్ని కాపాడింది అనేసి చెప్తాడనమాట. తిను ఒక రివరా అనేసి క్వెషన్ ఏస్తది. వాట్ ద హెక్ నీకసలేం గుర్తులేదా అనేసి అడుగుతాడు గట్స్ గాడు. ఆ వేల్ గార్డ్‌తో నేను ఫైట్ చేసిన తర్వాత నువ్వు అట్లా స్లోగా కింద పడిపోయావు. నిన్ను పట్టుకొని నేను గూడా కింద పడిపోయాను అనేసి చెప్తాడు. కాస్కా స్లోగా లేవడానికి ట్రై చేస్తదనమాట. అప్పుడు గట్స్ గాడు తిడతాడు. "అరే స్టూపిడ్ నువ్వు పడుకో ఇంకా నీ ఫీవర్ తగ్గలేదు" అనేసి తిడతాడు.
కాస్కా లేసి చూసుకుంటదనమాట. చూసుకోగానే తన మీద ఏం బట్టలుండవు. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు, "నేను మాత్రం ఏం చేయగలను? నువ్వేమో వణికిపోతా ఉన్నావు. అందులోనూ నువ్వు నీ బట్టలు మొత్తం తడిచిపోయున్నాయి" అనేసి అంటాడు. అప్పుడు కాస్క ఇట్లా స్లోగా వాడి మీద చూసి ఒక లుక్ ఇస్తది. అప్పుడు ఈడేమో ఏంటి ఆ లుక్ ఏంటి అనేసి అడుగుతాడు. కట్ చేసి ఫాట్ అని వీనికి పంచేస్తదనమాట కాస్క. అప్పుడు ఈడు ఆవ్ అసలు అలా ఎందుకు పంచేసావు? ఇప్పుడు ఎందుకు పంచేసావు అనేసి అడుగుతాడు. నేను నిన్ను కాపాడాను నీకు గుర్తులేదా అనేసి. అండ్ తను ఆగకుండా అక్కడున్నయన్నీ ఇసిరేస్తా ఉంటదనమాట వాని మీద. చెప్పులు, ఆర్మర్ అన్నీ ఇసిరేస్తూనే ఉంటది. ఈడేమో ఏ నువ్వేం చేస్తున్నావు అనేసి అరుస్తా ఉంటాడు. తను లాస్ట్‌కి ఇంక కత్తి కూడా ఇసిరేస్తది సీదా. అబ్బా! ఇంక అయిపోయిందా నీ ఇసిరేయడం అనేసి తిట్టి ఇట్లా అంటాడనమాట. ఇదేమి నేను బ్రాగ్ చేయడానికి చెప్పట్లేదు. కానీ చెప్పే జాగ్రత్త విను. నువ్వు ఆల్మోస్ట్ చనిపోతుంటే నేను ఆర్మర్ యేసుకొని రివర్ మొత్తం ఈదుకుంటూ తీసుకొచ్చాను నిన్ను అనేసి అంటాడు. అండ్ ఇదంతా చేసినందుకు నువ్వు కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా నా మీద కత్తిసిరేస్తా అనేసి అంటాడనమాట. ఒకవేళ నువ్వు ఒక అమ్మాయి కాకపోయి ఉండుంటే నేనిప్పుడే నీ జాని ఇరగ్గొట్టేసేవాడిని అనేసి తిడతాడు. లైక్ దవడ పగలగొట్టేవాడిని అనేసి అంటాడనమాట. ఇదంతా విని మళ్ళీ తనకి అదంతా గుర్తుకొస్తదనమాట. వాడు గూడా అంటాడు గదా! ఇలాగే అంటాడు. "నువ్వు ఒక అమ్మాయివి, నువ్వు అసలు ఇట్లా చేయకూడదు, బ్యాటిల్ ఫీల్డ్ ఉండకూడదు" అంతా తనకు గుర్తుకొస్తది. అండ్ గట్స్ గాడు కంటిన్యూ చేస్తా ఉంటాడన్నమాట ఇట్లనే. ఆడు తిడతనే ఉంటాడు. "నువ్వెప్పుడూ ఏదో ఒక విషయం గురించి నా మీద కోపంగానే ఉంటావు. ఇందుకే అసలు ఒక వుమెన్ వారియర్‌గా ఎప్పటికీ ఉండలేదు" అనేసి అంటాడు. ఇలా తిరిగి చూస్తే కాస్క ఏడుస్తా ఉంటదన్నమాట. తను ఏడుస్తా ఉండి ఇట్లా చెప్పిద్ది. నేనొక వుమెన్‌గా అనుకోని పుట్టలేదు గదా! అనేసి అంటదనమాట. నేను కావాలని ఇలా పుట్టలేదు అనేసి అంటది. అప్పుడు గట్స్ గాడు అబ్బా! ఇప్పుడు ఇది ఏడుస్తుందే అనేసి అనుకుంటాడు. నన్ను క్షమించు. నాకు నువ్వు చెప్పేది అర్థం కావట్లే అనేసి ఇలా దగ్గరకొస్తాడనమాట. కాస్కకి మళ్ళీ కోపమొచ్చి ఫాట్ అని మళ్ళీ పంచ్ ఇస్తది. గట్స్ గాడు మళ్ళీ తిడతాడు కాస్కాని. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఎందుకింత ఆగమాగం చేస్తున్నావు అనేసి తిడతాడనమాట గట్స్. కాస్క ఏమో నన్నొదులు, నన్నొదులు అనేసి అంటా ఉంటది. ఇంకా తనకు మళ్ళీ కళ్ళు తిరుగుతాయనమాట. కింద పడిపోతది తను. తను కింద పడిపోయిన తర్వాత ఇదిగో తీసుకో అనేసి గట్స్ గాడు షర్ట్ ఇస్తాడు. ఇది నేను చాలా సేపటి నుంచి యేసుకుంటున్నా. సో, ఇది డ్రై అయిపోయింది అనేసి ఇస్తాడనమాట. తనది తీసుకొని యేసుకుంటా ఉంటది. అప్పుడు అటు సైడ్, ఇటు సైడ్ తిరిగి ఏంటి ఇంకా ఏడుస్తున్నావా అనేసి అంటాడు. కాస్క ఏమో నోరు మూసుకోరా అటు సైడ్ తిరుగు అనేసి అరుస్తదనమాట. అసలు ఇదెంతో పెథటిక్ థింగ్. నువ్వు ప్రాబబ్లీ ది లాస్ట్ పర్సన్. నేనెప్పటికి నీ వల్ల సేవ్ అవ్వాలి అని అనుకోలేదు అనేసి అనుకుంటది తను. అప్పుడు గట్స్ గాడేమో లోపల ఇట్లా అనుకుంటాడు. ఇది నన్ను నిజంగానే ద్వేషిస్తుందే అనేసి అనుకుంటాడు. అసలు దీన్ని కాపాడి ఉండాల్సింది కాదే అనేసి అనుకుంటాడు గట్స్. ఓకేలే అది పక్కన పెట్టు. ఇంతకీ నువ్వు అసలు బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని ఎందుకు జాయిన్ అయ్యావు? ఒక అమ్మాయిగా ఉండి ఇట్లా ఫైట్ చేయడం అనేది చాలా కష్టమైన పని గదా! అనేసి అంటాడు గట్స్. కాస్క ఏమో ఏం చెప్పదనమాట. గట్స్ ఇట్లా అంటాడు. సర్లే నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు అనేసి అంటాడు. అప్పుడు కాస్క ఇట్లా అంటదనమాట. గ్రిఫిత్ అది గ్రిఫిత్ వల్ల అనేసి చెప్పిద్దనమాట. అప్పుడు గట్స్ గాడు కూడా వింటాడు. సో, తనొక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తది. మా ఊరు ఒక కొండ ప్రాంతంలో ఉండేది. మా ఊరు చాలా పూర్ విలేజ్ అనేసి చెప్పిద్దనమాట. అండ్ ల్యాండ్ మొత్తం బీటలు బారిపోయి ఉంటది. అక్కడ మేము ఓట్స్ తప్ప వేరే ఏమీ గ్రో చేసుకోలేము అనేసి చెప్పిద్ది. అయినా కూడా ఈ వార్ కారణంగా మా మీద చాలా టాక్స్‌లేసి మొత్తం డబ్బులన్నీ తీసేసుకునేవాళ్ళు అనేసి చెప్పిద్ది. అండ్ 3 రోజులేసి ఎటువంటి ఫుడ్ తినకుండా ఉండడం అనేది కామన్ థింగ్‌గా మారిపోయింది అనేసి చెప్పిద్ది. అండ్ పీపుల్ తిండి లేకుండా చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి అనేసి చెప్పిద్ది. అదొకటే కాదు మా విలేజ్ అనేది బౌండరీలో ఉంది గదా! ఐ మీన్ బోర్డర్‌లో ఉంది గదా! దానివల్ల చిన్న చితక బ్యాటిల్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయేది మా విలేజ్. అంతేకాదు మా ఇల్లులు గూడా కూలిపోయి, కాలిపోయి ఉండేవి. దానికి మేమేం చేయలేము. జస్ట్ మౌంటైన్స్ మీద నుంచి చూస్తూ ఉండగలం అంతే అనేసి అంటది. అండ్ ప్రతి ఒక్క విలేజ్‌కి అయితున్నట్టే మా విలేజ్‌లో కూడా మమ్మల్ని దోచుకునేవాళ్ళు. ఇదంతా మాకు జస్ట్ న్యాచురల్ అయిపోయింది అనేసి అంటది తను. దోచుకోవడం అంటే అదే లైక్ అపోజిషన్ సోల్జర్స్ వచ్చి మొత్తం అన్నీ లాక్కొని పోతారు గదా! ఆ టైప్ లాంటిది. అండ్ ఇలా చెప్పిద్దనమాట.
ఒక వన్ ఫైన్ డే ఒక నోబెల్ మ్యాన్ మా విలేజ్‌లో నుంచి వెళ్తున్నప్పుడు నన్ను చూసాడు తను. ఆ నోబెల్ మ్యాన్ మా పేరెంట్స్ దగ్గరకొచ్చి నన్ను కావాలి అని అడిగాడు. లైక్ క్యాసిల్‌లో ఒక పని మనిషిలాగా పెట్టుకుందామని అనేసి చెప్తదు. అండ్ మా ఫాదర్ కొంచెం గూడా అసలు ఆలోచించకుండా ఆ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసేసాడు. అంతకు మించిన ఆప్షన్ ఏముంది? మా ఫ్యామిలీలో మొత్తం 6 పిల్లలున్నారు. అండ్ స్ట్రేంజ్‌లీ అసలు అప్పటికి ఒక్కళ్ళు గూడా ఆహ్, ఆకలికి చనిపోలేదు అనేసి చెప్పిద్ది. అండ్ ఆబ్వియస్ అదెంతో న్యాచురల్ థింగ్ గదా! ఆహ్, మా ఫాదర్ తన యంగెస్ట్ డాటర్‌ని అలా వదులుకోవడం అనేది లైక్ నేను ఎటువంటి పనికి పనికిరాను. అండ్ నాకు తిండి పెట్టడం గూడా దండగ అనేసి అనుకుంటది. అలా కట్ చేస్తే ఆహ్, తనని ఈ నోబెల్‌మెన్ గాడు ఆ కార్ట్ లోపలేసుకొని తీసుకుపోతాడనమాట. అప్పుడు తనిట్లా చెప్పొస్తది. కానీ క్యాసిల్‌కెళ్ళే రూట్‌లో అనేసి చెప్పిద్ది. కట్ చేస్తే ఆ నోబెల్‌మెన్ గాడు ఈవిల్ స్మైల్ ఇస్తాడనమాట. కాస్క ఇంకా అట్లనే భయంతో చూస్తది వాడిని. వీడు సీదా కాస్క మీద ఎగబడతాడు. దెబ్బకి కాస్కకి భయపడి ఇట్లా లైక్ భయమొచ్చేస్తది ఫుల్లు. బయటకు ఉరికిద్దనమాట క్యారవాన్ నుంచి. ఇంక కాస్కాని పట్టుకుంటాడనమాట. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కాస్కా వాయిస్ వస్తదనమాట ఇట్లా. ఇదంతా ఆబ్వియస్ ఒకసారి ఆలోచించి చూస్తే అసలు స్టార్టింగ్ నుంచి వీడి ఆలోచనే ఇది. అసలు ఎటువంటి నోబెల్‌మెన్ గూడా ఒక్కసారి గూడా చూడని ఒక చిన్న పిల్లని అట్లా క్యాసిల్ మేడ్‌లా జేసుకోవడం ఏంటి అనేసి అనుకుంటది తను. ఈ జఫాడేమో తనసలు చిన్న పిల్లని గూడా చూడకుండా అట్లా బలవంతం జేయబోతాడు. కట్ చేస్తే ఏంట్రా అంటే వెనకాల నుంచి ఒక సాడొచ్చి ఆ నోబెల్‌మెన్ గాడి ఇయర్‌ని కట్ జేసేస్తదనమాట. ఎనకాల తిరిగి జూస్తే ఎవర్రా అంటే ఒక సాడ్ ఉంటదక్కడ. కాస్కా గూడా చూసి షాక్ అయితది. గుర్రం మీద గ్రిఫిత్ గాడుంటాడక్కడ. గ్రిఫిత్ గాడు ఇట్లా క్వెషన్ అడుగుతాడనమాట. అప్పుడు గ్రిఫిత్ ఇట్లా అడుగుతాడనమాట. "ఒక నోబెల్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన నువ్వు చూసన్ బై గాడ్ అని అనుకుంటున్నావా?" అనేసి క్వెషన్ ఏస్తాడు. అప్పుడు కాస్కాని చూపిస్తారు మనకి. తనిట్లా చెప్పిద్దనమాట మనకి. అదెంతో నాకు వింతగా అనిపిచ్చింది. మా విలేజ్‌లో ఉండే చర్చ్‌లో పెయింటింగ్స్ ఉంటాయి గదా! అందులో నుంచి ఒక సెయింట్ నిజంగా బ్రతికొచ్చినట్టు అనిపించింది. ఏదో వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టు అనిపిచ్చింది నాకు. అదెంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చింది అనేసి చెప్పిద్ది. అదేదో దేవుడే నిజంగా కనుకరించి ఈ పూర్ ఇంకా మిజరబుల్ గర్ల్ మీదకి ఒక ఏంజెల్‌ని సేవియర్‌గా పంపించాడేమో అనేసి అంటదనమాట. నాకు ఆ ఇన్‌స్టెన్స్‌లో అలాగే అనిపించింది. అప్పటికి నాకు కేవలం 12 ఇయర్సే ఉంటాయి అనేసి అంటది తను. కానీ ఆ టైంలో ఆ ఏంజెల్ నాకు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వలేదు. ఒక ఫెయిరీ టేల్‌లో చెప్పినట్టు అనేసి చెప్తది. ఆ టైంలో వాడు గ్రిఫిత్ గాడు ఇట్లా కత్తి ఇసిరేస్తాడనమాట తన మీద. అట్లా ఇసిరేసి చెప్తాడిట్లా, "ఒకవేళ నీకేమైనా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంది అనుకుంటే ఆ సాడ్‌ని పట్టుకో" అనేసి చెప్తాడు. కాస్కా గ్రిఫిత్‌ని అట్లా దీనంగా చూస్తది. అప్పుడు కిందున్న ఈ నోబెల్ మ్యాన్ గాడు ఆ సాడ్‌ని ఇట్లా పట్టేసుకుంటాడనమాట. కానీ గ్యాప్‌ల కాస్క ఇంకా ముందే పట్టుకుంటది సాడ్‌ని. సాడ్‌ని పట్టుకున్నా గూడా నోబెల్ మ్యాన్ గాడు ముందుకొచ్చేస్తాడు ఇట్లా ఆగకుండా. కాస్క ఏమో ఇట్లా సాడ్‌ని ఇట్లా ముందుకు లేపి ఇట్లా పట్టుకుంటది. పట్టుకోంగానే ఆ ఫోర్స్‌కి వాడొచ్చిన ఫోర్స్‌కి దిగిపోతది వానికి లోపల. అసలు లైక్ వాడు చచ్చిన తర్వాత గూడా కాస్క రియలైజ్ అవ్వదనమాట. ఇట్లా మొత్తం షేక్ అయితేనే ఉంటది. అప్పుడు తన ఇన్నర్ వాయిస్ ఇట్లా వినిపిస్తది మనకి. నాకు చాలా భయమేసింది అనేసి అనుకుంటది. అసలు నేను వాడిని స్టాబ్ చేశానా? లేదా వాడే వచ్చి నా బ్లేడ్ మీద పడ్డాడా నాకర్థం కాలేదు. కానీ ఏదైనా గానీ నేనైతే ఒకడిని చంపాను ఫస్ట్ టైమ్ అది అనేసి అంటది. నాకెంత భయమేసిందంటే నేను కనీసం కదలలేకపోయా, నేను కనీసం మాట్లాడలేకపోయా అనేసి చెప్తది. ఆ రక్తం కారుతున్న సాడ్‌ని నేనసలు వదలలేకపోయా అనేసి చెప్పిద్ది తను. కట్ చేస్తే గ్రిఫిత్ గాడొచ్చి కాస్క చేతుల్ని ఇట్లా పట్టుకుంటాడనమాట. వచ్చి ఇట్లా తల ఊపుతాడు పైకి కిందకి. బ్యాక్‌గ్రౌండ్‌లో కాస్క వాయిస్ ఇనిపిస్తది. అట్లా వచ్చేవాడు జస్ట్ స్లోగా తలూపాడు అనేసి. కానీ నాకు అదే నిజమైన హెల్పింగ్ హ్యాండ్‌లా అనిపిచ్చింది అనేసి చెప్పిద్ది. నాలో ఉన్న భయమనేది ఫేడ్ అవ్వలేదు. కానీ నాలో బిల్డప్ అయిన గిల్ట్ ఇంకా రిగ్రెట్ అనేది పోయాయి అనేసి చెప్పిద్ది. అండ్ తనిచ్చిన ఆ బ్లాంకెట్ అనేది ఇట్ ఫిల్డ్ మై హార్ట్ అనేసి చెప్పిద్దనమాట. కట్ చేస్తే ఎనకాల నుంచి జుడే గాడొచ్చి ఇక్కడ మన పనయిపోయింది గ్రిఫిత్ అనేసి అంటాడు. అప్పుడు తననుకుంటది కొంపదీసి వీళ్ళేంటి రాబర్సా అనేసి. ఒక్క నిమిషం ఆగండి అనేసి తనంటది.
నేనేం చేయాలి అనేసి అడిగిద్ది. అదే చిన్న పిల్ల. గ్రిఫిత్ గాడేమో నీకేది కావాలంటే అది చేసుకో అనేసి అంటాడు. అప్పుడు ఈ బుడ్డ పిల్ల ఇట్లా అడుగుద్దనమాట. నన్ను కూడా మీతో రానివ్వండి అనేసి. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు వాయిస్ ఇనిపిస్తది. ఇప్పుడు ప్రెజెంట్ కాస్కదే. ఆ ఇంపల్స్‌లో నా నోట్లో నుంచి అలా మాటలొచ్చేసాయి అనేసి. ఎనక నుంచి కార్కస్ గాడొచ్చి, "హే! హే! నువ్వు జోకేస్తున్నావా?" అనేసి అంటాడనమాట. "మేమేమి థీవ్స్ గాదు. ఇదంతా వార్ కోసం మేము కలెక్ట్ చేసే ఫండ్ అనేసి దీంతో మేము ఒక ఆర్మీని సెట్ చేయబోతున్నాం" అనేసి అంటాడు కార్కస్ గాడు. "అసలు మేము అమ్మాయిల్ని, కిడ్స్‌ని మాతో ఉంచుకొని ఎలా ఫైట్ చేయగలము అనుకుంటున్నావు" అనేసి అంటాడు. అప్పుడు కాస్కా ఇట్లా చెప్పిద్దనమాట. నేనిట్లనే ఎటువంటి దెబ్బలు లేకుండా మళ్ళీ విలేజ్‌కి వెళ్ళలేను. ఒకవేళ అక్కడికెళ్తే అక్కడున్న విలేజ్ అఫీషియల్స్ నన్ను క్వెషన్ వేసినప్పుడు నేనేం సమాధానం చెప్పాలో గూడా నాకు అర్థం గాట్లేదు. లైక్ మీరందరూ వచ్చి నాకు హెల్ప్ చేసినారు అంటే వాళ్ళెవ్వరు వినరు. వాళ్ళు గూడా ఆ నోబుల్ మ్యాన్ లాంటి మనుషులే అనేసి అంటది. అండ్ అంతేగాదు నేను వెళ్ళినా గూడా మా ఫ్యామిలీకి ఒక బర్డెన్ లానే ఉండిపోతాను అనేసి అంటది. దయచేసి నాకు కూడా ఆ సార్డ్‌ని ఎలా స్వింగ్ చేయాలో నేర్పించు అనేసి అడుగుతది. ఎనకాల కార్కసాడు ఓ ఓ తిను చాలా సీరియస్‌గా ఉంది అనేసి అంటాడు. గ్రిఫిత్ ఇట్లా అడుగుతాడనమాట. నువ్వు చచ్చిపోగలవు నీకు ఆ విషయం తెలుసా అనేసి. కాస్క ఏమో ఇట్లా ఇట్లా తల ఊపుతదనమాట. గ్రిఫిత్ గాడు నవ్వి నేనిందాక చెప్పా గదా! నీకేది గావాలంటే అది చేయమని. నువ్వు మాతో వస్తావా రావా అన్నది నీ డెసిషన్ అనేసి చెప్తాడు. నీకు ఫైట్ చేయడం ఆల్రెడీ వచ్చు గదా! అనేసి అంటాడనమాట. ఇదే ఫస్ట్ ప్యానెల్‌లో కనిపిస్తది గదా! మనకి అదనమాట. అప్పుడు తను తన చెయిని చూసుకొని బట్టు అనేసి అంటా ఉంటది గదా! ఆ సీన్ అనమాట ఇది. అట్లా బట్టు అనుకుంటూ నువ్వే నాకు ఆ సార్డ్‌ని, బ్లాంకెట్‌ని ఇచ్చింది అనేసి అనుకుంటది తను. దాంతో కాస్కా 2 అనేది గూడా ఎండ్ అయిపోతుందనమాట. ఇది వాల్యూమ్ 6కి ఎండ్. ఈ చాప్టర్‌ని మరీ అంత డెప్త్‌గా, కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానో లేదో నాకైతే అర్థం గాట్లే. నెక్స్ట్ వాల్యూమ్‌లో కాస్కా 3 అనేదొస్తుంది. ఆ కాస్కా 3లో మనకి ఒక ఎంతో వియర్డ్ గ్రిఫిత్ ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. అది చాలా విచిత్రంగుంటది. కానీ ఆబ్వియస్ గ్రిఫిత్ గాడు ఎంతో విచిత్రమైన మనిషి కాబట్టి వాడి ఫ్లాష్ బ్యాక్‌లో గూడా అలాంటియే ఉంటాయి. అండ్ అవి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి. మర్చిపోకండి. అండ్ ఇంత లేట్ జేసినందుకు నన్ను క్షమించండి. అసలు కన్సిస్టెంట్‌గా ఎందుకు వీడియోస్ పెట్టలేకపోతున్నానో నాకైతే అర్థం గాట్లే. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి గట్టిగా అంటే గట్టిగా ట్రై జేస్తా. అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒక వీడియో పెట్టడానికైనా ట్రై జేస్తా. దీని తర్వాత 20థ్ సెంచరీ బాయ్స్ రాబోతుంది. ఓకే. గెట్ రెడీ గైస్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. బై ఫర్ నౌ.